జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 7వ రోజు 7వ పాశురం. కీషుకీషెన్రో ఎంగుం అனைச்சாத்தானு கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயிப் பெண்ணே காஷம் பிறப்பும் కలగల్ప కైపేర్తు వాసనరుంకుజ లైచేరు మత్తినాల్ ఓషైపడుత్త தைரரவம் கேட்டிலையோ நாயகா பெண்ணில்லாய் நாராயண் மூர்த்தி கேசவனே பாடுவும் நீ கேட்டு கிடுத்தியோ தேசமுடையாய் திரு ஏலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. తిరుప్పావై 7వ పాశురం. విశేషార్థం. కీషుకీషెన్రు పక్షులు మాట్లాడుతున్నాయి. కలందు పేషిన పేచ్చరవం కేట్టిలయో పక్షులు వాటి ఆహారం కోసం వెళ్ళడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాసిపోతున్నామేమో అని బాధతో మాట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా? కేవలం మేం నిలుచున్న చెట్టు మీదే పక్షులే కాదు, మేము నిలుచున్న చెట్టు మీద పక్షులే కాదు, ఏంగుం అన్ని చెట్ల మీది పక్షులు అరుస్తున్నాయి అంటూ ఆండాళ్ తల్లి అனைச்சாத்தான் భరద్వాజ పక్షి గురించి చెబుతుంది. ఈ పక్షులు కేరళ, తమిళం నాటి తీర్థ ప్రాంతాల్లో ఉంటాయి. చిలుక వలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేసింది ఆండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకరోజు భరద్వాజాశ్రమంలో ఉండి వెళ్తాడు. తర్వాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతుణ్ణి ఉన్న రామభక్తిని పరీక్షిస్తాడు. ఏ పాపం చెయ్యని రాముణ్ణి ఏం చెయ్యాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు, నీవు త్రికాలజ్ఞానివి, నీకు కూడా తెలియదా నా ఆంతర్యం అని విలవిల ఏడ్చాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విలాసాలు కలిగి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేశాడు. భరతుణ్ణి రాజుగా సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవలసినటువంటి రాజసింహాసనంపై నేను కూర్చోవడమా? వైపు వింఝామరం ఊపుతూ భరతుణ్ణి వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనంపైకి కూర్చున్నాడు. అప్పుడు భరతునిపై నమ్మకం కలిగింది. అప్పుడు భరద్వాజుడు భరతుతో, నాకున్న తన తపసంపద అంతా వినియోగించానయ్యా, సార్థకమైనది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక పురుష ఆయస్సు వేద అధ్యయన కాగల తనకు ఇంకొక పురుష ఆయస్సు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయుష్షు భరద్వాజానికి పెంచాడు. మళ్ళీ వేద అధ్యయనం చేసి అది సరిపోయినట్లనిపించింది. మళ్ళీ తపస్సు సరిపోలేదేమోన్నట్టు అనిపించింది. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా పురుష ఆయుస్సు 3 సార్లు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోయినట్లు అనిపించింది. చింతించసాగాడు. ఈసారి ప్రజాపతి తానంతట తాను వచ్చి ఏం కావాలి అని అడిగాడు. మరొక పురుష ఆయుష్షు అని అడిగాడు. అయితే ప్రజాపతి ఆయనకు ఒక్కసారి కళ్ళల్లో 3 పర్వతాలు, ఆపై 3 పిడికెళ్ళు కనిపించేటట్టుగా చేశాడు. భరద్వాజుడితో, నీవు చదివింది ఆ వేదంలోని కేవలం 3 పిడికిళ్ళు మాత్రమే, ఇంకా చదవాల్సింది చాలా ఉంది, దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది ఒక్కటే. అది ఏమిటి? రాముని మీద భక్తి, సేవ. భగవంతుని సేవించడం కంటే భగవద్భక్తి నిండి ఉన్న మహనీయుణ్ణి సేవించుటే ఉత్తమమని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసిపెట్టాడు. అందుకే భరద్వాజుడు 3 పురుష ఆయుస్సులలో సంపాదించాడు. తపస్సంపద అంతా భగవద్భక్తి కలిగిన మహనీయునికైనా వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కలిగి ఉన్న పక్షిని చెబుతుంది. అంటే ఆంతర్యం
నీవు భగవంతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవద్భక్తులతో కలవడం లేదు. పేయి పెన్నే పిచ్చిదానా అని లోపల ఉన్న గోపికను అంటుంది. గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేటువంటి వారు. దానికి వారు స్నానమాచరించి పువ్వులు ధరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవుల కష్టం స్పర్శచే పెరిగినవి కావటం చేత అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇంకా పెరుగు ఇంకా చిక్కగా ఉండేది. వీళ్లకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది. ఇంకా కృష్ణనామస్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా పెరుగు కాచినా చిలికినా వెన్న దాచినా వెన్న చేసినా కానీ అన్నీ కృష్ణుని కోసమే. కృష్ణుడు వెన్న దొంగలించడం కూడా వారి ఇష్టమే. ఒకరోజు కన్నయ్య వెన్న దొంగలించాలనుకుంటే వారికి బాధగా ఉండేది. వెన్న దాచడం, కృష్ణుడిని వెన్న దొంగలించడం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమీ ఉండేది కాదు. కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ వేరే కోరికలే ఉండేవి కావు. కాశం పెరప్పం కలకల్ప కైపేర్తూ గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆవరణాల గలగల శబ్దం చేస్తున్నాయి. వాసనరుంకులు ఆయిచ్చియార్ గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. మత్తినాల్ ఓషై పడుత్తతైర్ అరరవం కవ్వముతో పెరుగు చిలికే శబ్దం కేట్టిలయో వినబడలేదా? నాయగా పెన్నిల్లాయ్, ఓ పెద్ద నాయకురాల, నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట వెళ్ళాల్సి ఉంది. హాయిగా నీవింకా నిద్రపోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు. నారాయణ్మూర్తి కేశవై పాడుం నీకేట్టి కిడితియో, పెరుగులు చిలికే గోపికలు స్మరించే కృష్ణనామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే నారాయణ స్వర జగత్తు లోపల నుంచి అంటుంది. ఏమిటా నామాలు మీరు పలికేటివి అంటే సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి. మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా మరి అందమైన అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మన కోసం. అందుకే ఆయన మూర్తి మన కోసం ఒక రూపం దాల్చి మన కోసం వచ్చినాడు. కేవలం అందమైన వాడేనా అని అంటుంది లోపల. కాదు, మనం కృష్ణుణ్ణి సేవించుకోవడానికి వచ్చే అడ్డు కూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకునేవాడు. కేశవన్ కేశి అనే గుర్రం రూపంలో ఉన్న రాక్షసుని సంహరించినటువంటి వాడు కాబట్టి కేశవుడైనాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుర్రంలా వచ్చి నోరు తెరిచాడు. తెరిచిన ఆ నోరులో చేతు పెట్టడం కృష్ణుడు చిన్న పిల్లవాడు కదా, ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి ఉబ్బిరంతో తగ్గే వామనుడయ్యాడు. ఉబ్బితే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చెయ్యి వల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు. అలా మనకు ఉపకారం చేసేవాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కలవాల్సి పాడొచ్చు కదా. లోపల గోపబాలిక తాను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపల నుండి భగవద్నామ స్మరణ చేయడం ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. తేషై ఉడయ్యాయ్ భగవత్నామ సంకీర్తన చే తేజస్సు కలిగిన దానా, తిరుహాయ్ రావమ్మా, నీ తేజస్సు మాకు పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది. మనలోని భగవద్జ్ఞానమే మనకు తేజస్సును కలగజేస్తుందని ఆండాళ్ తల్లి ఈ పాశురంలో తెలియజేసింది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.